హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు ఎగ్ సేమియా చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 1 కప్పు సేమియాలు వేసుకుని వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకుని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా తెరలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాలు వేసుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి. సేమియాలు 90% ఉడికితే సరిపోతుంది. ఇలా కట్ అవుతే చాలు. దీన్ని వేరొక బౌల్లోకి స్టెయినర్ పెట్టుకుని దాంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీనిపై నుంచి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల సేమియాలు మరీ మెత్తగా అవ్వకుండా పొడిలాడతాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుందాం. ఇలా వేసుకున్నాక వీటిని కదపకుండా కాస్త గట్టిగా అయ్యాక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని గరిటెతో పెద్ద పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి. మరి చిన్న పీసెస్ అవ్వవలసిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయ్యాక ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కాస్త సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందాం. ఉడికించిన సేమియా, ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.